నమస్తే అందరికీ, వెల్కమ్ టు మనక్క ఛానల్. ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? హ్యాపీ హలోవిన్, అదే దయ్యాల పండుగ. చిట్టితల్లి కాస్ట్యూమ్ గిట్లుంటే ఫ్రెండ్ కాస్ట్యూమ్ ఏమో స్పైడర్ మ్యాన్ అనమాట. ఇగో మన ట్రిక్ ఆర్ ట్రీట్లో ఫస్ట్ స్టార్ట్ చేసింది అమెరికన్సే. ఇగో అమెరికన్స్ చూడ్రి ఎంత మంచి కాస్ట్యూమ్స్ వేసుకున్నారో. వాళ్ళు ఇంటిల్లాదిపది అందరు వేసుకుంటారు. మేము కూడా ఈసారి కాస్ట్యూమ్ వేసుకుందాం అనుకున్నాం, కానీ ఆగమాగం అప్పటికప్పుడు చేసినాం అన్నమాట. ఇగో మా కమ్యూనిటీలో హాలోవిన్ పార్టీని అయితే అసలు మస్తు చేస్తారు. ఇదైతే మాకు సెకండ్ టైం అన్నమాట. ఇక మా కమ్యూనిటీ కిడ్స్ చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ అని అద్దరిపోయినాయి. అసలు మస్తు ఉన్నది. ట్రిక్ ఆర్ ట్రీట్ అన్నమాట ఇది. ఈ ట్రీట్లో మన ట్రీట్ కోసం అయితే మన ఇంటికి వచ్చేసిర్రు. ఈ కాస్ట్యూమ్లో అయితే ఒకళ్ళు డ్రాగన్ కాస్ట్యూమ్ అని, ఒకళ్ళు కౌ గర్ల్ కాస్ట్యూమ్ అని, ఒకళ్ళు స్పైడర్ మ్యాన్ అని, ఒకళ్ళు సూపర్ మ్యాన్ అని, ఇక మంచి అసలు మస్తునే కాస్ట్యూమ్స్ అయితే. ఈ కాస్ట్యూమ్స్ పేర్లు చెప్పాలంటే కూడా నాకు అర్థమైతే లేదన్నమాట. మీకేమైనా కాస్ట్యూమ్ పేర్స్ వెళ్తే కమెంట్లో పెట్టింది. ఇక నాకైతే అసలు మస్తు అనిపించింది. ఇక డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ అన్నమాట. ఇక ఏం చెప్పాలన్నా కూడా అర్థమవుతలేవు. ఇక వీళ్ళందరూ ఎంతమంది కిడ్స్ అంటే మస్తు మంది ఉన్నారనమాట. ఇక చిన్న చిట్టి తల్లి డ్రాగన్ కాస్ట్యూమ్ వేసుకొని మన ట్రీట్ని ఎట్లా తీసుకుంటుందో మీరే చూడండి. అసలు మంచిగా లాలీపాప్ తీసుకుంది చిట్టి తల్లి. నాకు ఇగో ఈమెనైతే ఇంకో చిట్టి తల్లి, ఈమె మర్మేడా ఏదో కాస్ట్యూమ్ పేరు అయితే నాకైతే అంటే ఎగ్జాక్ట్గా అయితే తెలియదు, కానీ చెప్పడానికి ట్రై చేసిన అన్నమాట. ఇగో మస్తు అనిపించింది కదా. అన్నట్టు మీరు ఈ దయ్యాల పండుగ చేస్తారా? మీలో ఎంతమంది? నాకైతే ఇది చేయడం వింతగానే అనిపించినా కూడా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇక కిడ్స్ ఎంజాయ్ చేస్తారంటే మనం చేయకుండా ఊరుకుంటామా? ఇదైతే బాగా అనిపించింది. వీటినైతే అసలు వింత పండుగ, దయ్యాలకు కూడా పండుగ చేస్తారా అని ఇక్కడికి వచ్చినాక అర్థమైంది అనమాట. కానీ చెయ్యాలేమో, వీళ్ళని చూస్తే నాకు అర్థమైంది. అసలు వీళ్ళైతే అసలు అమెరికన్స్ అయితే అసలు ఎంత మంచిగా డెకరేషన్ చేస్తారో ఇళ్ళని అయితే. అసలు ఇది ట్రిక్ ఆర్ ట్రీట్ కదా. ట్రిక్ ఆర్ ట్రీట్ కోసం కమ్యూనిటీ మొత్తం తిరగాలన్నమాట. ఇక మేము అందరం కలిసి కమ్యూనిటీ మొత్తం తిరుగుదామని పోతున్నాం. ఈమె మా చిట్టి తల్లి వాళ్ళ ఫ్రెండు, ఇంకో చిట్టి తల్లి ఏనుగు కాస్ట్యూమ్ అనమాట, ఎలిఫెంట్ కాస్ట్యూమ్. ఇక ఈ చిట్టి తల్లి మొత్తం బకెట్ పట్టుకొని బకెట్ నిండా చాక్లెట్లు తీసుకుంటుందంట. ఇక వీళ్ళైతే మా లీజింగ్ ఆఫీసర్లు, ఇంకా వీళ్ళు మా ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ కూడా వేసుకుంది కాస్ట్యూము. మా ఫ్రెండ్ని చూస్తే అనిపించింది మేము వేసుకోలే అని. నేను వేసుకోకుండా అట్లే ఉన్నా అనుకోండి. పెన్నీ వాయిస్. ఇక మా ఫ్రెండ్ అయితే అసలు అచ్చుగుద్దినట్టే ఉన్నది కదా. ఇక ఈ కాస్ట్యూమ్ వేసుకోవడం ఒక ఎత్తు, దీన్ని వేసుకొని నడుచుకుంటూ మళ్ళీ ట్రీటా తీసుకోవడం ఇంకో ఎత్తు కదా. అసలు నిజంగా మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉన్నా, ఒక్కరోజే కదా, కానీ బాగుంది అసలు. అందరు డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్లో అసలు అద్దరిపోయింది. ఇక బుడ్డోడు చూడండి, మరి వీడిని నడక కూడా రాదు, డ్రాగన్ అన్నమాట. ఇక వీళ్ళు ఇదైతే స్కేరీ లాగా ఇక ఎట్లా డెకరేషన్ చేసారు చూడండి. నేను అచ్చం అట్లే లేను, నాకైతే మస్తు అనిపించింది. ఇక వీళ్ళైతే ఇగో మస్తు ఇట్లా ఎట్లా ఎట్లా వేసి చూడండి. ఇక ఈమెనైతే ఇంకా నచ్చింది, అందుకే వీడియో తీసుకున్నా. ఇగో నాకైతే అసలు నిజంగా రియల్గా ఇలా మంచిగా అనిపించింది అన్నమాట ఇది. ఇక వీళ్ళందరూ మా కమ్యూనిటీ వాళ్ళే. ఎంత బాగా వేసుకున్నారో చూడండి. వాళ్ళ మదర్స్ కానీ ఫాదర్స్ కానీ అందరం. ఇక మేము, ఇక మా ఫ్రెండ్ కూడా వేసుకుంది. ఇక చిట్టి తల్లి మా ఫ్రెండ్ కాస్ట్యూమ్ తీసుకొని అమ్మ ఒకసారి వేసుకుంటా అంటే ఇగో ఇండ్లని చూడు ఎట్లా డెకరేషన్ చేసుకున్నారో. ఇగో అసలు నిజంగా అంటే స్కేరీగా అనిపిస్తుంది. ఇక నైట్ చూస్తేనైతే అసలు అమ్మ ఫుల్ భయం అవుతుంటుంది. ఇది నైట్ వ్యూ అన్నమాట. మా పక్కనే సౌండ్లు అయితే బీభత్సంగా వస్తాయి, అసలు భయం అవుతుంది అన్నమాట. ఇక మళ్ళీ మా చిట్టి తల్లి ఇక్కడ మిస్ అయిపోయిందని మళ్ళీ చిట్టి తల్లిని దాకా తీసుకుపోయి మళ్ళీ వాళ్ళ ట్రీట్ని తీసుకోవాలి కదా. మళ్ళీ వాళ్ళు అంత కష్టపడి చేసినప్పుడు మనం తీసుకోకుంటే ఎట్లుంటాం. చిట్టి తల్లి అయితే ఈసారి చిన్న బకెటే పట్టుకుందనమాట. ఎక్కువ వద్దని చెప్పినాం. ఇక వీళ్ళు కూడా అంటే డిఫరెంట్ థింగ్స్ కూడా ఇస్తారనమాట. అలా ఓన్లీ ట్రీటే కాకుండా డిఫరెంట్ ఫంకీ ఐటమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక వీళ్ళైతే అసలు వీళ్ళు మొత్తం కలిపి ఇక్కడ అందరం గ్యాదర్ అయ్యి లాస్ట్ చాలామంది మిస్ అయ్యారు, కొందరు అయితే ఫోటోలు తీసుకున్నాం అన్నమాట. వీడియో ఎట్లుందో ఒక్క లైక్, సబ్స్క్రైబు.